అందరికీ నమస్తే అండి. ఒక్క వ్యక్తి అరెస్టు రాష్ట్రంలో రాజకీయంలో కొత్త చరిత్రను సృష్టించింది అంటే నమ్మగలమా? ఒక్క వ్యక్తి అరెస్టు దేశ రాజకీయ చరిత్రను మార్చేసి దేశం మొత్తం రాజకీయాన్ని తీసుకొచ్చి అతని గుప్పెట్లో పెట్టింది అంటే నమ్మగలరా? ఒక్క వ్యక్తి అరెస్టు అతని రాజకీయ ప్రత్యర్థి యొక్క రాజకీయ పతనానికి నాంది పలికింది అంటే నమ్మగలరా? సో ఇవన్నీ నమ్మితేరాలి. ఒక్క వ్యక్తి అరెస్టు అసలు రాజకీయాలకు సంబంధం లేని, రాజకీయాలు కులాలకు దేనికి సంబంధం లేని సాధారణ ప్రజల్లో కూడా కోపాన్ని తెచ్చి ఆగ్రహాన్ని పెంచి రోడ్డెక్కేలా చేసింది, అతనికి మద్దతుగా నిలిచేలా చేసింది అంటే నమ్మగలమా? ఇవన్నీ నమ్మితేరాలి. అన్నీ కూడా మనం కళ్ళారా చూసాం. కరెక్ట్గా సంవత్సరం కిందట 2023 సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు ఇదిగో ఈ ఫోటో మనకు దర్శనమిచ్చింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ నంద్యాలలో. అప్పుడే ఇది అంతకు ముందు రోజు నంద్యాల పర్యటనలో ఆయన ఉన్నారు. ఆ రోజు కూడా నంద్యాల జిల్లాలో ఒక మీటింగ్ ఏదో పెట్టుకున్నారు పార్టీ పరంగా. సో అక్కడ ఆ రోజు తెల్లవారుజామున చంద్రబాబు నాయుడు గారిని సిఐడి పోలీసులు అందరూ కూడా కలిసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరు డబ్బులు తినేశారు అని చెప్పి అతనికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తీసుకెళ్తే అతను ఆ నంద్యాల నుంచి విజయవాడ రోడ్డు మార్గంలో తీసుకొస్తే రోడ్డులో అడుగడుగున కూడా అతనికి మద్దతుగా అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డు ఎక్కారు. అయినా సరే సాయంత్రానికి ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఏమో చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధించింది. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళారు. ఈ ఫోటో రాజమండ్రి సెంట్రల్ జైల్లో. సో అక్కడి నుంచి కదలిక మొదలైంది. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఆలోచనలన్నీ ఆ తర్వాత మారిపోయాయి. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఉండే ఉద్దేశాలు, ఆలోచనలు, కోపాలు అన్నీ కూడా రోడ్డెక్కేలా చేసే కసి పెరిగింది. కోపం వేరు, కసి వేరు. వ్యతిరేకత వేరు, కోపం వేరు, కసి వేరు. సో వ్యతిరేకత రావడం సహజం. ఆ వ్యతిరేకత కోపంగా మారడానికి ఇది బీజం పోసింది. ఆ కోపం కసిగా మారడానికి ఆ తర్వాత కూడా జరిగిన పరిణామాలు, వైసీపీ చేసిన రాజకీయ డ్రామాలు ఉన్నాయి. సరే ఇవన్నీ పక్కన పెడదాం. సో ఈ అరెస్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశమయ్యారు. ఆయన అరెస్టు దేశం మొత్తం చర్చించుకోవడం మొదలుపెట్టింది. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు నిజంగా చెప్తున్నా రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు, అసలు రాజకీయాలను పట్టించుకొని వాళ్ళు, ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, అసలు రకరకాల రంగాలకు చెందిన వాళ్ళు, స్టూడెంట్లు అందరూ కూడా రోడ్డెక్కారు. సో మాకు రాజకీయాలకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళు కూడా రోడ్డెక్కారు. ఇదిగోండి బెంగళూరులో అలాగే హైదరాబాద్లోని గచ్చిబౌలిలో వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, కానీ వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు, వాళ్ళకి పార్టీలకి సంబంధం లేదు, కానీ మాకు జీవితాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, మేము ఇప్పుడు ఇలా ఉన్నామంటే ఆయన. సో అటువంటి వ్యక్తిని అక్రమంగా కక్ష సాధింపు అరెస్ట్ కరెక్ట్ కాదు అని ఇదిగోండి మొత్తం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై చాలా ప్రాంతాల్లో ఆయనకు మద్దతుగా జనం రోడ్ల మీదకి వచ్చారు, యువత రోడ్ల మీదకి వచ్చారు. ఇది సో కదిలారు. ఆ తర్వాత మనం ఇంకో కీలకమైన ఘట్టం చెప్పుకోవాలి. ఇదొకటి రాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పిన చరిత్ర ఇదొకటి. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానంటే పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకుంటే ఆయన బార్డర్లోనే రోడ్డు మీద పడుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపారు. ఏంటి నాకు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే హక్కు లేదా, స్వేచ్ఛ లేదా అని. ఆ తర్వాత మళ్ళీ ఎలాగోలా వచ్చారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసిన తర్వాత ఆయన ప్రకటించారు, కూటమిగా మేము కలిసి పోటీ చేస్తున్నాం, టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది, మేము కలిసే ఎన్నికలకు వెళ్తున్నాం, బీజేపీ కూడా మాతో కలిసి వస్తుంది, బీజేపీతో కూడా మాట్లాడతాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ వేదికగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే ప్రకటించారు. అది మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని. సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు వస్తున్నాయి, జైల్లో ఆయన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి. సో రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు, సాధారణ ప్రజల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సో ఏం జరుగుతుందో తెలియట్లా, అంతా కూడా వ్యతిరేకంగా జరుగుతోంది. క్వాష్ పిటిషన్లు ఏసీబీ కోర్టు కొట్టేసింది, హైకోర్టు వరకు వెళ్ళారు, అక్కడ నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సో అంతా గందరగోళమైన పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో చాలా కాలం ఉన్నారు, చాలా రోజులు ఉన్నారు. చివరికి అక్కడ అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి రాష్ట్రంలో జరిగిన పరిణామాలు అన్నీ కూడా ఆయనకు పోసగుచ్చినట్టు వివరించారు. అది
సో ఈ అరెస్టు ఏ విధంగా రాష్ట్ర రాజకీయాన్ని మార్చింది అనేది ఒక్కటి మనం స్పష్టంగా చెప్పుకుందాం. ఒకటి, యూత్లో యూత్లో కదిలించింది. సో యూత్ కదలడానికి కారణమైంది. అలాగే సాధారణ తటస్థులు అంటే న్యూట్రల్ వాళ్ళు ఉంటారు కదా, న్యూట్రల్ పీపుల్, వాళ్ళల్లో కూడా ఒక రకమైన ఆలోచన కలిగించింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది, 75 ఏళ్ల వయసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం వీళ్ళకేమొచ్చింది, ఆధారాలు కూడా పెద్దగా లేవు, ఆధారాలు లేవు. 330 కోట్లను ఒకసారి అంటారు, 200 కోట్లను ఒకసారి అంటారు, 30 కోట్లకు ఆధారాలు ఉన్నాయని ఒకసారి అంటారు, పైగా ₹1 కోటి కూడా ఆధారం ఉన్నట్టు చూపించలే, కేవలం ఆరోపణలను బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు. సో యూత్లో కసి పెంచింది, న్యూట్రల్ తటస్థుల్లో కూడా ఆలోచన కలిగించింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, టీడీపీ కార్యకర్తల్లో మాకు ప్రాణాలు పోయినా పర్లేదు, మా పార్టీని కాపాడుకోవాలి అనేంత కసి రగిల్చింది. ఇది ఈ 3 వర్గాలు కూడా కదిలాయి. సో ఇది ఎంతవరకు దారి తీసిందంటే కూటమిగా ఏర్పడ్డారు. 3 పార్టీలు కూడా కూటమి కట్టారు, కూటమిగా ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 164 సీట్లు, అలాగే 21 ఎంపీ సీట్లు. ఇది చంద్రబాబు నాయుడు గారి అరెస్టే కారణం కాదు. అంతకు ముందు నుంచే వైసీపీ మీద వ్యతిరేకత ఉంది, ప్రజల్లో కోపం ఉంది. ఆ కోపం కచ్చిగా దారితీసింది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్తో. మేబీ అరెస్ట్ జరగకపోతే 95, 100, 115 వచ్చేయేమో. కానీ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లేపి తన్నించుకున్నారు అనడానికి ఆ అరెస్టే కారణం. సో ఆయన అరెస్టు జరిగింది కాబట్టే ఎక్కడెక్కడో ఉన్నోళ్ళందరూ కదిలేరు, ఓట్లు వేయడానికి కదిలేరు. వైసీపీ మాకొద్దు, ఈ జగన్ అనే వ్యక్తి మాకొద్దు అని ఆ రోజుతో మైండ్లో ఫిక్స్ అయ్యారు. ఇతని పరిపాలన అంతా ఇంతే, ఇతని పరిపాలన అంతా శృతి మించుతోంది, ఇతను నా కుర్చీలో ఉండనిస్తే మరీ దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు అని మొత్తం అందరినీ కదిలించి పోలింగ్ డే రోజు మే 13వ తేదీ 2024, ఆ రోజు రిజల్ట్స్ కాదు, మొన్న ఒక పెద్ద ఆయన రిజల్ట్స్ అని చెప్పారు, ఆ రోజు కాదు, అది పోలింగ్ డే. సో ఆ రోజు ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు, అసలు విదేశాల్లో ఉన్నోళ్ళు, అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అక్కడ ఉన్నోళ్ళు కూడా వచ్చి ఓట్లు వేశారు. ఒక్క ఓటు వేయడానికి 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టారు. నమ్మగలరా? జరిగింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో వాళ్ళల్లో కసి పెంచింది. ఈ జగన్ అనే వ్యక్తి అనర్హుడు కుర్చీకి అనే ఆలోచన రగిల్చింది. సో ఆ పరిణామమే, ఆ రిజల్టే, ఆ పర్యవసానమే, ఆ ఫలితమే ఇది, ఈ రిజల్ట్. ఇది వచ్చిన తర్వాత సో రాష్ట్రంలో రాజకీయ చరిత్ర ఇంత ఏకపక్షమైన తీర్పు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రతిపక్ష హోదా దక్కల. సో అది పక్కన పెడితే ఈ 21 ఎంపీలతో దేశంలో కీలకమయ్యారు, కేంద్రంలో కీలకమయ్యారు. సో 21 మంది ఎంపీల మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వం ఉంటుందో లేదో డౌటు. సో మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్రం అనే కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేశం మొత్తం కీలకం అన్నమాట, దేశ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర. ఆయన నరేంద్ర మోదీ గారితో కలిసి ఉంటేనే బీజేపీ ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదంలో ఉంది. అంటే అంతటి అవకాశాన్ని తీసుకొచ్చి పెట్టింది. మరి అంతేగా, దేశ రాజకీయాన్ని తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టినట్టే కదా. రాష్ట్ర రాజకీయంలో చరిత్ర సృష్టించారు, దేశ రాజకీయం తీసుకొచ్చి ఆయన గుప్పెట్లో ఉంది ఇప్పుడు. మరి దీని అంతటికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కాదా? ఈ అక్రమ అరెస్టు కాదా? ఈ కక్ష సాధింపు అరెస్టు కాదా? అసలు ఏంటండి బెంగుళూరులో అసలు వాళ్ళకేం పని చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. సరే బెయిల్ వచ్చినా సరే మనం ఎందుకు ఖాళీగా కూర్చోవాలి? అసలు ఐటీ ఎంప్లాయీస్కి ఏం పని? వాళ్ళకి నెల వచ్చేసరికి లక్షల్లో జీతాలు ఉంటాయి, కానీ వాళ్ళు రోడ్డెక్కారు, ర్యాలీలు చేశారు, మానవహారాలు చేశారు, నిరసనలు చేశారు హైదరాబాద్లో కూడా. సో ఈ రిజల్ట్ తెలంగాణ ఫలితాల మీద కూడా దెబ్బ కొట్టింది. తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమికి కూడా ఇది ఒక రకంగా కారణమైంది. ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో స్టూడెంట్లు ధర్నా చేస్తే కేటీఆర్ గారు, అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు, హైదరాబాద్లో ధర్నాలు చేసుకోవద్దు, అమరావతిలో అరెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి చేసుకోండి, ఇక్కడ ఎందుకు చేస్తారు అని చెప్పి ఆయన ఒళ్ళు పొగరు మాటలు మాట్లాడారు. అది అక్కడ ఇతర వర్గాల్లో కూడా కోపం పెంచింది.
సో అది అక్కడ టీఆర్ఎస్ పతనానికి కూడా అటువంటి కామెంట్స్ కొన్ని కారణమయ్యాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం, పోటీ చేయకుండా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు అక్కడ పనిచేయడం, సో అదంతా కూడా కొంత రకరకాలుగా కలిసి వచ్చిందనమాట. సో అది తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా రిజల్ట్ మారడంలో కొంత పాత్ర పోషించింది. పూర్తి స్థాయిలో కారణమన్ను కొంత పాత్ర, కానీ దేశ రాజకీయాలను తీసుకొచ్చి ఆయన గుప్పెట్లో పెట్టడం అదే కారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్ర మారడానికి కూడా ఆ అరెస్టే కారణం. సో ఈ అరెస్టుతో పాటు, అంటే ఈ అరెస్ట్ అయినా ఇంకే కారణాలు లేవా అని మీరు అనొచ్చు. ఇక్కడ ఈ అరెస్టుతో పాటు ఉన్నాయి. ఏవి? 2021లో అక్టోబర్లో అనుకుంటా కదా, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు కదా టీడీపీ ఆఫీస్ మీద. ఇది రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. అలాగే 2022లో ఒంగోలులో జరిగిన మహానాడు, అలాగే నారా లోకేష్ గారి పాదయాత్ర, ఇవన్నీ కూడా టీడీపీ శ్రేణుల్లో యాక్టివేట్ చేశాయి, టీడీపీ శ్రేణులను యాక్టివేట్ చేశాయి. వాళ్ళు యాక్టివేట్ అయిన వాళ్ళు పూర్తి స్థాయిలో పని చేయాలి. ఆ పని చేయడానికి ఒక ఉత్ప్రేరకం కావాలి. వాళ్ళు రోడ్డెక్కి పని చేయాలంటే ఒక ఉత్ప్రేరకం కావాలి. ఆ ఉత్ప్రేరకం ఇది. అంటే వాళ్ళల్లో కసి పెంచి ఖచ్చితమైన అవసరాన్ని కలిగించడంలో, ఎస్ చావోరేవో డూ ఆర్ డై, మనం గెలిచి తీరాలి, ఆ వ్యక్తి అధికారంలో ఉండకూడదు అని టీడీపీ శ్రేణుల్లో కసి పెంచింది. సాధారణ న్యూట్రల్ తటస్థ వర్గాల్లో వ్యతిరేకత పెంచింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద, చంద్రబాబు గారి మీద సింపతి పెంచింది. సో ఇది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఇంత రాజకీయాన్ని మార్చిందనమాట. దేశ రాజకీయాన్ని తీసుకొచ్చి ఆయన గుప్పెట్లో పెట్టిందనమాట. సో అందుకే అటువంటి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ప్రవర్తించకూడదు, ఇష్టానుసారం చేయకూడదు అని ఇది ఒక గుణపాఠం ఎవరికైనా సరే. థ్యాంక్ యూ.